హాయ్ ఫ్రెండ్స్, శుభ సాయంత్రం. మేమైతే చింతకాయ కొడుతున్నాం. ఇదో నేనైతే చింతకాయ కొడుతుంటే మా సార్ అయితే ఉరుస్తుండు. ఇంకా మా సారు కొద్దిసేపు నువ్వు ఆగు నేను కొడతా అంటుండు. కొట్టు కొట్టు సారు కొడుతున్నా. ఇంకా గింతుంది కొట్టేది. తట్టడైతే కొట్టినా. ఇక వద్దు, ఎండబెట్టి కొంచెం ఎండబెట్టినాక సంచులకైతే మంచుకుంటుంది. ఏమో సార్ అయితే కొడుతుండ. గింజలు చింత గింజలు అయితే ఉన్నాయి. ఇంకా చింత గింజలట కొంట్రా. అవి బిస్కెట్లు తయారవుతాయి చింతగింజలతోటి. చింతగింజలు చిన్నప్పుడు అయితే ఎంపుకొని తినేది. మీరు తినేదా అండి చింతగింజలు? అదే కాల్చుకొని ఎంపుకొని అంటే కాల్చుకొని అంటే. మా సారు కూడా చిన్నప్పుడు చింతగింజలు కాల్చుకొని తినేదట. మేము కూడా పొయ్యిలు వేసుకొని కాల్చుకొని ఇక మంచిగా తినేది. నవలి నవలి పండ్లన్నీ పోయేది. ఏదైనా కథలు చెప్పే కాడికి పోతే ఇక కొన్ని వేపుకొని అల్ల వేసుకొని ఇట్లా కవర్లు వేసుకొని పోయేది. నిద్ర వచ్చినప్పుడు అల్ల నోట్లు వేసుకొని నవలేదు. ఇక కథలు చెప్పే కాడికి పోయేది. బజార్లకు 3 బట్టలు కాడ కథ చెప్తే ఆడ మంచిగా సాప్ వేసుకొని పరదన్న సాప్ అన్న వేసుకొని మంచిగా నవ్వులుకుంటా కూర్చునేది. మంచిగా చెద్దరు కప్పుకొని మంచిగా పడుకునేది. ఆడ గమ్మతి. అప్పటి జోక్సే వేరు కదా. నువ్వు అయినావు అండి కథలు చెప్పే కాడికి? ఎల్లమ్మ కథ, మల్లన్న కథ మళ్ళీ వచ్చేది ఏమిటే అందరం పోయేది. కొందరు చూసేది, కొందరు నిద్ర రాగానే సప్పుడేక పడుకునేది. జోకు. ఇక మా చింతపండు కొట్టే విధానం అయితే ఈ విధంగా ఉంది. మీరు కొట్టిరా కొట్టలేదా? మా చింత చెట్లు అయితే కాయలేదు. ఈసారి అయితే మేము కొనుక్కొచ్చుడే అయింది. మా ఊళ్ళో అయితే 70 రూపాయల కిలో ఇచ్చిర్రు కట్టెపండు. పుట్టిన పండు అయితే 150 రూపాయల కిలో అన్నారు. ఇంకా మేమైతే కట్టెపండు తెచ్చినాం. కట్టెపండు తెచ్చి కొడుతున్నాం. మీరు కొట్టిరా కొట్టలేదా? మీ ఊర్లో ఎట్లా జరుగుతుంది చింతపండు రేటు? మా ఊర్లో అయితే 70 రూపాయల కిలో. ఓకేనా? మా సార్కు చాయ్ వేయలే, ఏం వేయలే. చాయ్ పోయినా సార్ అలా సార్ అయితే చింతపండు కొడుతుంది. గట్లా కొడతారా? గిట్లా కొట్టాలన్న వెనకట ఒక కోతి కథ చెప్పినట్టుంది. నన్ను గట్లని కొడతాను, గిట్లా కొట్టాను మా సార్ ఏం కొడుతుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇక